హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే పుష్ప వచ్చేసి 9:30కి ప్రీమియర్స్ పడిపోతున్నాయి. అసలు జస్ట్ 3 hours మాత్రమే ఉంది. ఒక రేంజ్లో మచాయిస్తుంది పుష్ప. చూడాలి ప్రీమియర్స్ షో టాక్స్ ఎలా ఉంటాయో. నాకు తెలిసి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిందా అసలు పుష్పని ఎవ్వరు ఆపలేరు. 21 lakhs టికెట్స్ సోల్డ్ అయిపోయాయి. ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇలా జరగలేదు. 21 lakhs టికెట్స్ ఏంది బాయ్, అస్సలు ఒక రేంజ్లో బుక్ అయిపోతున్నాయి. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్, ఐమాక్స్, ఏ థియేటర్ చూసినా ఫుల్ హౌస్ఫుల్ అయిపోతున్నాయి టికెట్స్. అండ్ 30,064 షోస్ ఫ్రెండ్స్. 30,064 షోస్. బాహుబలి 2కు లేదు, త్రిపుల్ ఆర్కి లేదు, కల్కికి లేదు, ఏ సినిమాకి లేదు ఇంత పెద్ద బజ్. ఏ సినిమా అయినా 20,000+ స్క్రీన్సే రిలీజ్ అయింది. కానీ మనకు పుష్ప వచ్చేసి 30,064 షోస్ రిలీజ్ అవుతున్నాయి. ఇది ఇంతటితో ఆగదు, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిందంటే పుష్పని ఎవ్వరు ఆపలేరు. 100 crores క్లబ్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. డే 1 బుకింగ్స్లో పుష్ప 130 crores బుకింగ్స్ అయిపోయాయి, అడ్వాన్స్ బుకింగ్స్. చూడాలి ఒక రేంజ్లో, ఏ రేంజ్లో వెళ్ళిపోతుందో పుష్ప మాత్రం. ఇది మామూలు హైప్ కాదు, అసలు ఎంత పెద్ద హైప్. ఆ దేశం మొత్తం అల్లు అర్జున్ గారు మచాయిచ్చేస్తారు. అసలు ఆర్మీ మామూలు ఆర్మీ కాదు, ఎంత పెద్ద ఆర్మీ అల్లు అర్జున్ గారికి. జస్ట్ మనకు 3 hours షో పడిపోతుంది ప్రీమియర్ షో. చూడాలి అసలు 9:30కి 12:30 లోపు సినిమా గురించి మొత్తం తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అసలు బ్లాక్ బాస్టర్ టాకు మనకు ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. ఒక రేంజ్లో మచాయిస్తుంది పుష్ప మాత్రం. మనము అసలు యుఎస్ఏలో మనకి పుష్ప వచ్చేసి ఎంత అసలు మనకు RRR 2.5, అలాగే మనకు కల్కి 2.4 billions అయితే పుష్ప కూడా 2 millionsలో చేరిపోయింది అసలు అడ్వాన్స్ బుకింగ్స్లో. అంటే అర్థం చేసుకోండి పుష్ప యూఎస్లో కూడా ఏ రేంజ్లో మచాయిస్తుంది. డే 1 వచ్చేసి 300 crores ఖచ్చితంగా పుష్ప కొడుతుంది. ఆ రికార్డ్ సెట్ చేయాలి. ఆ రికార్డు కోసం మనకు చాలా సినిమాలు ఉన్నాయి బ్యాక్లో, అవి ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలి. ఆస్కార్ రావాలి ఈసారి పుష్ప 2కి ఆస్కార్ రావాలి. పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే ఐ విల్ గివ్ రిప్లై ఇన్ కామెంట్ సెక్షన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.